ఈవేళ అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహిస్తున్న ఈ శిబిరం యొక్క సమాపన సమారోహానికి అధ్యక్షులుగా విచ్చేసి ఉన్నారు మాన్యులు శతావధాన విద్వన్ మరాళ బిరుదాంకితులు శ్రీ ఆముదాల మురళి గారు. వారి గురించి మనము పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు. మనం 7 రోజులుగా వారితో పాటే వారి యొక్క శిక్షణలో అనేకమైనటువంటి పాఠాలను విన్నాం. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత ఉగాది సందర్భంగా కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్నటువంటి వారు సభాధ్యక్షులుగా తమ అభిభాషణాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. ఓం తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి 4వ అవధాన శిక్షణా శిబిరం సమాపనోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు, మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పద్యకళా తపస్వి ఆచార్య ఫణీంద్ర గారు, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు గారు, అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు, కార్యదర్శి కేవీఎన్ ఆచార్య గారు, ప్రచార కార్యదర్శి శ్రీ మర్మాముల వెంకటరమణ శర్మ గారు, ఈ రామభద్ర క్షేత్ర వ్యవస్థాపకులు అభినవ రామదాసు పండరి సంతోష్ కుమార్ శర్మ గారు, సభా వ్యాఖ్యాత శతావధాన బాలభాస్కర ఉప్పలదడియం భరత్ శర్మ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి సాహితీ ప్రియులు, అవధాన శిక్షార్థులు, అవధాన నిర్వాహకులు, ప్రోత్సాహకులు, కవులు, ఇదివరకు అవధానాన్ని నేర్చుకొని శిక్షణ పొంది అవధానాలు చేస్తున్నటువంటి యువ అవధానులు, పద్యం రాయాలనేటువంటి సంకల్పంతో విచ్చేసి తెలుగు పద్యానికి వెన్నుదన్నుగా నిలబడుతూ ఉన్నటువంటి చిన్నారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి సమాపన సభ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇది ఫలప్రదమైనటువంటి ఘట్టం. ఏ యజ్ఞంలో అయితే వస్తు ద్రవ్య మంత్ర క్రియ దోషం లేకుండా యజ్ఞం జరిగితే దానికి సద్యఫలం ఉంటుంది. ఈ అవధాన శిక్షణ యజ్ఞం ద్రవ్య మంత్ర క్రియా దోషాలు లేకుండా జరిగింది అనడానికి ప్రకృతి పులకించి ఈరోజు కురిసినటువంటి వర్షమే నిదర్శనం. ప్రకృతి మనకు అనుకూలంగా ఉంది అంటే మనం విశ్వశక్తితో అనుసంధానమై ఉన్నామని అర్థం. ప్రకృతి మనకు ప్రతికూలంగా ఉంది అంటే మనం విశ్వశక్తికి వ్యతిరేక దిశలో నడుస్తున్నామని అర్థం. ఆ విశ్వశక్తికి సమాంతర దిశలో చేసేటువంటి ప్రయాణానికే ధర్మం అని, సంస్కృతి అని పేరు. ఆ ధర్మాన్ని, ఆర్ష సంస్కృతిని మనం నిలబెట్టుకోవడం కోసం అవధాన మాధ్యమంగా గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నటువంటి కృషికి నిదర్శనమే అవధాన విద్యా వికాస పరిషత్. శ్రేష్ఠ సంకల్పాలు, సత్య సంకల్పాలు, ధర్మ సంకల్పాలు వృధా పోవు.
అవి సద్యఫలప్రదాలుగా ఉంటాయి. దానికి నిదర్శనంగా మొట్టమొదటి అవధాన శిక్షణా శిబిరంలో శిక్షణ పొంది శిబిరంలోనే అవధానం చేసినటువంటి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ఈ సభలో ఉన్నాడు. అదే శిబిరంలో శిక్షణ తీసుకొని అవధానాలు చేస్తూ ఉన్నటువంటి బోరెల్లి హర్ష ఈ సభలో ఉన్నాడు. డాక్టర్ బోరెల్లి హర్ష ఈ అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి రాయచూర్ డెంటల్ కాలేజీలో బీడిఎస్ పూర్తయింది, పీజీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే శిక్షణా శిబిరంలో గీతావధానిగా ప్రవేశించి అష్టావధానిగా పరివర్తన చెందినటువంటి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, మరొక విద్యార్థి ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి సుసర్ల సుధన్వ, ఆయన రాలేదు. వీళ్ళు అవధాన విద్యా వికాస పరిషత్తుకు నలుగురు 4 స్తంభాల్లాగా ప్రతి అవధాన శిబిరంలో ఫలితాన్ని ఇచ్చినటువంటి బీజాల్లాగా వెలుగొందుతూ ఉన్నటువంటి వారు. మనకు ఎప్పుడో చిన్నప్పుడు నాలం కృష్ణారావు గారి ఒక కథ చదువుకుంటాం. ఉండండి, ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చోండి, అందుబాటులో ఉండండి. ఇక్కడ కూర్చో, ఆ కుర్చీలు తెచ్చి ఇక్కడ వేసుకో వరుసగా. అంతేకాకుండా ఈ 3 శిక్షణా శిబిరాల్లో శిక్షణ పొంది అటు తర్వాత అవధానాలు ప్రారంభం చేసినటువంటి వారు ఈ అవధాన శిక్షణా శిబిరంలో అవధానంలో మెలకువలు తెలుసుకొని ఇక్కడ అవధానం చేసినటువంటి వారు ఉన్నారు. ఈ శిక్షణా శిబిరంలో సాధనావధానం చేసి అవధానం చేసినటువంటి చిరంజీవి అనన్య, ఉప్పలదడియం అనన్య, గత శిబిరంలో శిక్షణ పొంది ఈ శిబిరానికి వచ్చి అవధానం చేసినటువంటి వారు కొనింటి రమేష్ గారు. అదేవిధంగా ఈ అవధాన శిక్షణ శిబిరంలో పోయిన శిబిరంలో హాజరై ఇక్కడ అవధానం చేసినటువంటి వారు కౌతా రామకృష్ణ గారు, వారు రావాల్సి ఉంది. అటు తర్వాత నిన్న అద్భుతమైనటువంటి అవధానంతో అలరించినటువంటి వారు గట్టేటి విశ్వంత్ గారు. ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మల్లారెడ్డి గారు రచించినటువంటి షట్చక్రవర్తి చరిత్ర మీద పరిశోధన చేస్తూ ఉన్నటువంటి విద్యార్థి. ఇవి అదేవిధంగా గత శిక్షణా శిబిరానికి హాజరై ఈ శిక్షణా శిబిరంలో అవధానం చేసినటువంటి వింజమూరి సంకీర్త్. ఇప్పుడు ఎవరైనా పద్యం మీద సవాల్ విసిరే వాళ్ళు ఉండారా? అవధానానికి కాలం చెల్లిందనే వాళ్ళకి ఎవరికైనా గుండెలున్నాయా? దమ్ముందేమో చెప్పండి. ఇంకా మీరు అనగలరా పద్యానికి కాలం చెల్లిందని, అవధానం అవుట్డేటెడ్ అని మీరు అనగలరా? అది అవధాన విద్యా వికాస పరిషత్ యొక్క కృషి. ఈ కృషిని అభినందిస్తూ ఎంతోమంది పెద్దలు మాకు సందేశాలు పంపించడం కాకుండా ప్రత్యక్షంగా వచ్చి శిక్షణలో పాఠాలు చెప్పి ప్రోత్సహించినటువంటి వారు ఉన్నారు. మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేసి ఉన్నారు పెద్దలందరూ. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా వ్యాఖ్యాత భరత్ శర్మను కోరుతున్నాను.